రైతుల సమస్యలపై శాసన మండలిలో బొత్స అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. రైతుల సమస్యలపై చర్చించాలని బొత్స పట్టుపట్టారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతులకు మంచి జరగాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. రైతుల సమస్యలపై అధికార పక్షం సరిగ్గా స్పందించడం లేదని, అందుకు నిరసనగా శాసన మండలి నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్లుగా బొత్స ప్రకటించారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. సభ నుంచి వెళ్లిపోవడం సరికాదన్న ఆయన తాము అడిగే ప్రశ్నలకు వైసీపీ సభ్యులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల మీద చర్చించాలి సభలో అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ ఇచ్చాము అధ్యక్ష. అవునా కదా, ఒకసారి రివ్యూ చేయండి అధ్యక్ష. ఆ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మిగతా సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా కూర్చున్నారు. ఎందుకంటే రైతుల పట్ల మాకున్న అంకిత భావం. సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైం, దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కంపేర్ కాబట్టి ఇవ్వండి. 14-19 తెలుసు అధ్యక్ష. రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఏ కారణం చేయలేదు అధ్యక్ష? మీరు రైతులది మోసగించండి కాదా? రైతులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాదా? మేము చెప్తున్నాం అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు. రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉండేటప్పుడు రైతులకు మేలు చేశాం, మీరు మేలు చేయలేరు. అపోజిషన్ లీడర్ ఇంకో మాట చెప్పాడు అధ్యక్ష. 2014-19లో రుణమాఫీ అన్నారు, ఎందుకు ఇవ్వలేదని. 3 విడతలుగా రుణమాఫీ ఇవ్వాలని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2 విడతల అధ్యక్ష. రైతు ఒకేసారి 50,000 రూపాయలు ఎవరైతే రుణం మాఫీ బాకీ ఉన్నాడో ఒకేసారి 50,000 తీర్చాం అధ్యక్ష. రెండోసారి కూడా వేసాం అధ్యక్ష. మూడోసారి కూడా ఆ ఉన్నటువంటి బకాయిలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రేసి వాళ్ళకి ఒక బాండ్ కూడా ఇచ్చాం అధ్యక్ష. 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే అంటున్నారు కదా, ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఆ అధికారులే ఈ అధికారులని సోచి చెప్తున్నారు కదా. 2019లో మేము ఇచ్చిన బాండు ఆ రోజు ప్రభుత్వమే కదా ఇచ్చింది. మరి వచ్చిన తర్వాత ఆ బాండుకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఆన్సర్ చేయమని చెప్తున్నాను. వెళ్ళిపోవడం కాదు, ఉండాలి, వాదించాలి. నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాలి. రైతు రుణమాఫీ మేము చేయలేదా? 2 సార్లు చేశాం, 3వ సార్లు ఆమోద ముద్రతో మేము బాండ్ ఇస్తే ఆ బాండ్లన్నీ పక్కన పడి రైతులు ఉసురు తీసుకున్నటువంటి వీళ్ళు రైతుల గురించి